హాయ్ ఫ్రెండ్స్, మన బలభద్రపురంలో వెలిసిన ఆ కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నిన్న విశ్వక్షేణ వాహనంతో ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి కదా. ఈ రోజు రెండవ రోజు. ఈ రోజు స్వామివారి అలంకరణ ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేం. ఈ రోజు రెండవ రోజు కాబట్టి స్వామివారి శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆ శ్రీమన్నారాయణుల వారికి ఆదిశేషుడికి విడదీయరాని అనుబంధం ఉంది. స్వామివారికి పవలిస్తే పడకగా, కూర్చుంటే ఆసనంగా, నిల్చుంటే పాదుకలుగా, వర్షం వస్తే గొడుగుగా, ఇలా 7 రూపాల్లో ఆదిశేషుడు స్వామివారిని సేవించాడట. అందుకే బ్రహ్మోత్సవాల్లో ఈ శేషవాహన సేవకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన సోమవారం నాడు మన స్వామివారు శ్రీ వర వాసుదేవ అవతారంలో ఆ 1000 పడగల ఆదిశేషుడిపై కొలువై రాజ టీవీతో మాడవీధిలో విహరించారు. కోలాటాలతో, భజనలతో, మంగళ వాయిద్యాలతో, భక్తుల గోవింద నామస్మరణతో మన బలభద్రపురం నిజంగానే తూర్పు తీరంలా మారిపోయింది. వచ్చిన భక్తులందరికీ ఆకలి తెలియకుండా ఆలయ కమిటీ వారు చక్కటి అన్నదానం అలాగే అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆ శేషతల్పుడి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 2 రోజులు బ్రహ్మోత్సవాలు అయితే చాలా బాగా జరిగినాయి. ఇక 3వ రోజు స్వామివారు ఏ అవతారంలో ఏ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నారో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. ఓం నమో వెంకటేశాయ.